హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి మిత్రధర్మం. సృష్టిలో అత్యంత తీయనైనది స్నేహం. ఈ తీయనైన స్నేహాన్ని డబ్బుతో ముడిపెట్టి పొందాలనుకోవడం అత్యంత హేయం. స్నేహం అనేది మనస్సు పరంగా సహజంగా ఇవ్వడం అన్నదాని ద్వారానే మొదలవుతుంది. ఇవ్వడం ద్వారా మిత్రుల్ని పొందవచ్చు. మిత్రత్వం, ప్రేమ, దయ, అభిమానం, కరుణ, ఆప్యాయత అన్నీ కూడా ఇవ్వడం అనే ద్వారానే మనిషి పొందగలడు అన్న బుద్ధుని వాక్కులు మిత్రత్వానికి అద్దం పడుతున్నాయి. ఒకడు గొయ్యి తీస్తున్నాడు. కొడుకు వచ్చి, నాన్న ఎందుకు ఆ గొయ్యి తీస్తున్నావు అని అడిగాడు. చావు బతుకుల్లో ఉన్న ముసలాడిని చూపిస్తూ, మీ తాతయ్య కోసం అన్నాడు. కొడుకు తండ్రి వెనకాల తన చిట్టి చేతులతో గొయ్యి తీయడం ప్రారంభించాడు. తండ్రి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకురా గొయ్యి తీస్తున్నావు నువ్వు కూడా అంటే, నువ్వు మీ నాన్నకు తీస్తున్నావు, నేను నీకు తీయాలి కదా అని అంటాడు. మనం ఏ ఉద్దేశంతో అయితే స్నేహం చేస్తామో అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళే మన వెనుక చేరుతూ ఉంటారు. కనుక స్నేహాన్ని స్నేహంగా చేస్తే మన వెనుక వచ్చే వాళ్ళు కేవలం మన స్నేహాన్నే కోరుతారు, దాన్నే పొందుతారు. వారపత్రికలు, వార్తాపత్రికలు, డిటెక్టివ్లు, నవలలు, చెత్త సాహిత్యం ఇవన్నీ ఓ గంట కాలం పుస్తకాలు లేదా గంటసేపు ఉండిపోయే మిత్రులు. ఇవి చదువుతున్న చేపే ఉపయోగపడతాయి. ఆ తర్వాత వీటి ఉపయోగం చాలా తక్కువ. ఇంకా బాగా చెప్పాలంటే టైం వేస్ట్ చేసుకోవడమే. అయినప్పటికీ కనీసం చదవడం అనేది అలవాటు కావడం వల్ల ఈ అలవాటు చివరిగా మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం కోసం ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వలన గొప్ప గొప్ప మహానుభావులు మన మిత్రులుగా మారతారు. భగవద్గీతను చదివి అర్థం చేసుకోవడం ద్వారా కృష్ణుడు మిత్రుడవుతాడు. బైబిల్ను అర్థం చేసుకోవడం ద్వారా జీసస్ మిత్రుడవుతాడు. ఒక యోగి ఆత్మకథ అర్థం చేసుకోవడం ద్వారా పరమహంస యోగానందతో ఫ్రెండ్షిప్ సాధ్యమవుతుంది. అష్టాంగ మార్గం అర్థం చేసుకోవడం ద్వారా బుద్ధుడు మిత్రుడిగా జీవితకాలం కొనసాగుతాడు. ఇలా ఒక్కొక్క మాస్టర్ యొక్క గ్రంథాన్ని, ఒక్కొక్క మహాత్ముడి యొక్క పుస్తకాలన్నీ అర్థం చేసుకోవడం వల్ల ఒక్కొక్క కొత్త స్నేహితుడిని పొందవచ్చు. ఈ స్నేహితుల ద్వారా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఎంతో సునాయాసంగా ఎదుర్కోవచ్చు. కనుకనే శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఇలా చెప్పారు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. వెలుగులేని గది గోరీతో సమానం. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మలేని శరీరం వంటిది. మన ప్రాణమిత్రుడు కూడా ఒక్కొక్కసారి చక్కటి సలహాను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం మటుకు జీవితంలో విశ్వాసమైన మిత్రుడిగా, మంచి సలహాదారుడిగా, గురువుగా వ్యవహరిస్తుంది. తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం ఇంటి నిండా పిల్లల కోసం మంచి మంచి పుస్తకాలు ఏర్పాటు చేయడం. అదే తల్లిదండ్రులకు, పిల్లలకు వారసత్వంగా ఇచ్చి తీరవలసిన ఆస్తి. అంతేకాని ధన, కనక, వస్తు, వాహనాలు కాదు, మిద్దెలు, మేడలు కాదు. జ్ఞానం లేని వాడైతే ధర్మపరుడు కాకపోతే ఈ ఆస్తులన్నీ పోగొట్టుకోవచ్చు. అదే జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి అందించినట్లయితే వీళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా సులభంగా బయటపడగలుగుతూ శాశ్వతంగా ఆనందంగా జీవిస్తారు. అన్నింటికన్నా ఉత్తమ స్నేహం ప్రకృతితో చేసే స్నేహం. ప్రకృతితో తాదాత్మ్యం చెందిన వాళ్లకు చెట్లు, కొండలు, నదులు, జంతువులు అన్నీ ఫ్రెండ్సే. వీటితోనే వీరు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాతావరణం మధ్య జీవిస్తూ ఉంటారు. ఎవరైనా పచ్చటి చెట్టు కొట్టేస్తూ ఉంటే వీళ్ళ ప్రాణం గిలగిలలాడుతుంది. ఎవరైనా చెట్ల నుంచి పూలు కోస్తే కూడా వీళ్ళ శరీర భాగాలను కోసినట్లు భావిస్తారు. ప్రకృతిలో ఎక్కువగా జీవించడం వల్ల రోగాలు దరిచేరవు. ప్రశాంతమైన మనస్సుతో ఉంటాం. చక్కటి జీవనాన్ని కొనసాగిస్తాం. ప్రకృతితో విరోధం వల్లనే ఈనాటి కరువులు, క్షామాలు, తుఫానులు. ప్రకృతితో స్నేహం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనలోని సహజ గుణాలు పురివిప్పి నాట్యమాడతాయి. అవసరాల మీద కాకుండా ఆత్మజ్ఞానం పైన ఏర్పడ్డ బంధమే శాశ్వత స్నేహం. దీనిలో లాభ